ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము పోరాటమా సమాధానమా. పేద సేవకుడొకడు తన జీవితంలో ఎన్నో పోరాటములను ఎదుర్కొనెను. క్రైస్తవ జీవితంలో విసుగు చెంది నలిగిపోయిన అతడు దుఃఖముతో ఒక మామిడి చెట్టు నీడన పండుకొని ఉండెను. శ్రేష్టమైన మామిడి పండ్లు వ్రేలాడుచుండుట అందముగా కనబడెను. అది మామిడి పండ్ల కాలము. ప్రభువు మెల్లని స్వరముతో మాట్లాడెను. మామిడి పండ్ల జీవితము పోరాటమా సమాధానమా. సేవకుడు ఇలాగూ జవాబు ఇచ్చెను, సమాధానమే. ఎందుకనగా మామిడి పండ్ల తొడిమెల వలన చెట్టుతో సంబంధం కలిగి చెట్టు యొక్క సారము, మంచి రుచి, సువాసన తమలో ఎల్లప్పుడూ ప్రవేశించున్నట్లు నిలిచి ఉన్నాయి. అదే మామిడి పండ్ల యొక్క రహస్యమనెను. ప్రభువు నేర్పించిన పాఠము ఇది. ఆ ప్రకారమే నీవును హృదయ ద్వారమును ఎల్లప్పుడూ పరలోకం వైపు తెరచుట వలన కలుగు సంబంధమును బట్టి దేవుని ప్రసన్నత, మహిమ, కృపాశీర్వాదములు పొంది నాలో నిలిచియుండుము. అప్పుడు శ్రేష్టమైన దైవిక స్వభావము నీలో పుట్టును. అందును బట్టి పోరాటము కాదు, సమాధాన ఫలములే నీలో నిండుగా కనబడును అని చెప్పెను. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. విన్నారు కదా. మన చుట్టూ ఎంత పోరాటాలు ఉన్నప్పటికీ దేవుడు మనతో ఆయా సందర్భాలలో దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటే ఆ ఆదరణ చాలు అనిపిస్తుంది. దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యం మనల్ని ఎంతో బలపరుస్తుంది. చుట్టూ ఎన్ని పోరాటాలున్నా ఆయన ఇచ్చే ఓదార్పు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా.